మీరు హతాశులై షాకింగ్కి గురయ్యే దృశ్యాలు నేను చూపించబోతున్నా. గుండె డిటవ్ చేసుకుని చూడండి. చూశారుగా, తిరుపతి గోవిందరాజస్వామి గాలి గోపురం మీద తాగుబోతు కవాతు ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా అలా కత్తి తిప్పుతున్నట్టుగా ఆ కర్రని తిప్పుతూ అతను ఎలా తిరుగుతున్నాడో చూడండి. ప్రధాన ఆలయంలో, దట్టు తిరుపతి లాంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కారణం ఎవరు? అసలు మన ధర్మం, మన విశిష్టత, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మన దేవుళ్ళ ముందు ఏం సరిపోతారు అంటూ అసంబద్ధమైన పోలికలు తెచ్చి మరీ భీకర ప్రకటనలు చేయడం, హిందూ ధర్మ పన్నాలు వల్లించడం వారం రోజుల కిందటే కదా మనం విన్నాం. ఇప్పటికే మన చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. మన మాటలేమో ఆ స్థాయిలో కోటలు దాటినాయి. మన విధానాలు చూడబోతేనేమో ఇలా గాలి గోపురాలెక్కి కలశాలు పీకేసేలాగా ఉన్నాయి తాగిపోతుంది. ఎందుకని ఇలాంటి పరిస్థితి? దీనికి బాధ్యులెవరు? 3 కోతుల్లా వ్యవహరిస్తూ ఏపీకి తీరని నష్టాన్ని, శోకాన్ని మిగులుస్తున్నది ఎవరు? డీటెయిల్డ్గా చూద్దామా? ఇది ఏపీ ముఖ చిత్రాన్ని చూపిస్తూ వాస్తవాల్ని ఎత్తిపోసే ప్రయత్నం మాత్రమే. హిందూ ధర్మ పరిరక్షణ జరగాలి. మన భావితరాలకి మన దైవాల గురించి, అవతారాల గురించి, విశిష్టతల గురించి చెప్పాలి. అది నీడ్ ఆఫ్ ద అవర్. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ గురించి కాదు చెప్పాల్సింది అంటూ ఈ మధ్యన ప్రసంగాలు చూస్తే నాకు ఒకంత ఆశ్చర్యం వేసింది. మన మనస్తత్వానికి, మన ఆచరణకి, ఈ ప్రసంగాలకి మధ్య చాలా గ్యాప్ ఉంది కదా. ఇలా ఎందుకు చెప్తున్నాము? ఆర్ఎస్ఎస్ని అప్పీస్ చేసేందుక మేము మీతోనే ఉన్నాం అతుక్కుని అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నమా అని అనిపించింది నాకు. ఎందుకంటే నేను కొన్నేళ్లుగా దగ్గరగా చూసుంటా, మాట్లాడుంటా అనేక సందర్భాల్లో. వాస్తవం ముఖ చిత్రం ఏంటో నాకు తెలుసు. మరి తిరుపతిలోనే కదా మనం ఆ మాటలు చెప్పాము. గట్టిగా వారం కూడా కాలేదేమో. మరి అదే తిరుపతిలో ప్రధాన ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో తాగుబోతూ ఇలా గాలి గోపురం ఎక్కి కలశాలు గుంజే వరకు పరిస్థితి ఎందుకు పోయింది? భద్రతా వైఫల్యం అని మన మీడియా సొంపుగా టోన్ డౌన్ చేసేందుకు ప్రయత్నం చేయొచ్చుగాక, కానీ అసలు కారణం ఏంటి? మద్యం ఏర్లై పారడం కాదా? విచ్చలవిడి అమ్మకాలు, టైము వాయి లేని పరిస్థితులు కాదా? ఇంతకుముందు భీకరమైన బస్సు యాక్సిడెంట్లు జరిగి జీవితాలు సజీవ దహనం అయిపోతే అరాచక మద్యం అమ్మకాలే ఉన్నాయి దాని వెనక్కి కూడా అని కొందరంటే వాళ్ళ నోళ్ళు బలప్రయోగం చేసి ముయించాం కదా. ఇప్పుడు ఆలయాల్లో, దట్టు తిరుపతిలో ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎవరి విధానం, ఎవరి వైఫల్యం కారణం? గోవిందరాజ స్వామి అంటే తెలుసు కదా మనకి. తిరుమల వెంకటేశ్వరుడికి సోదరుడు, ఆయన వివాహం చేసిన పెద్ద. పైగా వెంకటేశ్వరుడికి మనమిచ్చే కానుకలు, సంపద అంతా గోవిందరాజ స్వామి లెక్కిస్తాడు అని మనకి ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి కదా. అంత ప్రాశస్యం ఉన్న ప్రధాన ఆలయంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే మన విధానం, మన విశ్వాసాల మీద ఏపీ నడినెత్తిన ఎక్కి ఎంత అరాచక నృత్యాలు చేస్తున్నట్టు, అవునా కదా? మరి మనం ఏం చేస్తున్నాము? వెంకటేశ్వరుడి సంపద లెక్కించే గోవిందరాజస్వామి ఆలయం పైనే, గాలి గోపురం పైనే ఇలాంటి దృశ్యం కనపడింది అంటే మనం ఏ లెక్కలు పెట్టుకుంటున్నాం? అడ్డగోలుగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా చేసి ఆ డబ్బులు లెక్క పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇదిగో చూడండి ఈ వార్త. న్యూ ఇయర్ కిట 500 కోట్లు 600 కోట్లు తాగేశారట. అదొక గొప్ప అచీవ్మెంట్ లాగా, సంపద సృష్టిలాగా మీడియా రిపోర్ట్ చేసింది. అంటే జనాన్ని తాగబోసి, కుటుంబాలని గుల్ల చేసి, బతుకుల్ని రోడ్డును పడేస్తే, తాగుబోతులు గోపురాలు ఎక్కేసే పరిస్థితి వస్తే మీడియా ఘనకీర్తిలాగా 100 కోట్లు వచ్చినాయి అని రాసే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇది చాలు స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉన్నాయో చెప్పడానికి. పైగా అందరూ తాగుతున్నది మన మధ్యమే అని గొప్పగా ఈ మధ్యన ఫ్రంట్ పేజీలో రాస్తున్న రాతలు చూస్తూ ఉంటే అసలు నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అని అన్ని విలువలు వలువల్లాగా వదిలేశారా, విడిచేశారా అని అనిపించే పరిస్థితి. చెప్పేవేమో ధర్మపన్నాలు, ధార్మిక పరిరక్షణ, సనాతనం అని మాట్లాడుతుంటాము. ఆలయాల్లో చూస్తేనేమో ఇలాంటి పరిస్థితులు. కారణం ఏంటి అంటే వన్ అండ్ ఓన్లీ మద్యం, అరాచకం. ఇలాంటి పరిస్థితి మీద అసలు వాస్తవాలు మాట్లాడుకునే స్వేచ్ఛ కానీ, అవకాశం కానీ ఏపీలో లేకపోవటం అనేది మద్యాన్ని మించిన సమస్య. రాష్ట్రాన్ని, మీడియాని రాజకీయ మత్తులో ముంచి నిజాల మీద ముసుగు కప్పే ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ఏపీలో. అంతే కదా? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ముద్ర గుద్దేయడమో, లేదంటే గనక బలప్రయోగం చేసి నోళ్లు ముయించడమో చూస్తూ ఉన్నాం. మీడియానేమో తప్పనిసరి పరిస్థితి అయి పీకల మీదకి వస్తే తప్ప వాస్తవాన్ని చూపించని సిచ్యువేషన్. ఇప్పుడు ఈనాడు ఇలా రాసింది అంటే జనమంతా మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో సర్క్యులేషన్ జరిగిపోతుంది. అందుకని కొన్ని గంటల తర్వాత ఇదిగో ఇలా శుతిమెత్తగా భద్రతా వైఫల్యంట,
అది కూడా ఎవరి మీదకి నెట్టేశారో చూడండి, భద్రత మీదకి నెట్టేశారు. మూల కారణాన్ని మాత్రం పట్టించుకోరు. తిరుపతిలో మద్యం ఏర్లై పారుతోందని సూర్యోదయం కంటే ముందే షట్టర్లు లేపేస్తున్నారు పైకని, రోడ్ల మీదే డివైడర్ల మీద కూర్చుని మద్యం తాగుతున్నారు, పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అని సోషల్ మీడియాలో అనేక దృశ్యాలు కనపడ్డాయి. ఈ మధ్యకాలంలో ప్రశ్నించడం చూస్తా ఉన్నాం. ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఒకటే ముద్రేసి వాళ్ళందరూ రాష్ట్ర వ్యతిరేకులు అనేస్తున్నాం. అవును కదా, అదే చేశాం కదా ఇంతకాలం. మన మీడియా మనకు ఒత్తాసు పలుకుతూ ఉంటుంది. మూడు కోతులు మాట్లాడొద్దు, వినొద్దు, చూడొద్దు అన్నట్టుగా జనానికి గంతలు కట్టేసి చెవులు మూసేసి కళ్ళు గప్పేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉండేసరికి కొల్లగొట్టుకునే సిండికేట్లన్నీ మద్యం అమ్మకాలను కొల్లగొట్టుకుంటూ ఉన్నాయి. ఇలా తాగి ఒళ్ళు పై తెలియకుండా గాలి గోపురాలు ఎక్కే పరిస్థితులు రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. తీరా చూడబోతే ఇలా మద్యం మత్తులో పడి జోగే పరిస్థితి, యథేచ్ఛగా విచ్చలవిడి అమ్మకాలు తిరుపతిలో జరుగుతున్నాయా అనేది కదా ఇప్పుడు అసలు పాయింట్. ఒక్క తిరుపతి ఏముంది ఆ మాటకు వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని కదా కొన్నాళ్ళుగా చర్చలు జరుగుతూ ఉన్నది, ఆందోళనలు పెరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికన్నా మనం జనం నుంచి పిండుకోవాలి, మద్యం అమ్మకాల పేరుతో అరాచకాన్ని ప్రోత్సహించేయాలి అనుకునే ధోరణికి స్వస్తి పలకాలి అని గోవిందరాజస్వామి మనకి హెచ్చరికగా చెప్తున్నాడు అని ఈ దృశ్యాలు చూస్తే నాకు అనిపించింది. భక్తి విశ్వాసాలు ఉన్నవాళ్ళు ఎవరైనా, ధర్మాన్ని, ధార్మికతని మనసా వాచా నమ్మేవాళ్ళు ఎవరైనా సరే ఇది ఖండించాల్సిన విషయమే కదా. ప్రభుత్వం ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కదా ఇది. మరి మార్పు ఊహించగలమా? ఇలాంటి అరాచకాలకి అడ్డుకట్ట పడాలి అంటే ఏం చేయాలి? వాస్తవాలతో నిర్మాణాత్మకంగా చర్చిద్దామా?